రీల్ పెద్ద అయిన రామ్ చరణ్ గారు తన గ్రామ ప్రజల కోసం ఏం చేశాడో మనం సినిమాలో చూసాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలో పెద్ది అయిన నిర్మల్ పూర్జా తన దేశం కోసం, తన ప్రజల కోసం ఏం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈయన ఎవరు? ఈయన గురించి మనం ఈరోజు ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది? ఈయన గురించి తెలుసుకోవడం వల్ల మనకేమొస్తుంది? ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి గనుక వచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి. సముద్ర మట్టం నుంచి 8,000 మీటర్ల ఎత్తులో గాలనేది చాలా పలచగా ఉంటుంది. ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్ సెకండ్‌కి తగ్గిపోతూ వస్తుంది. టెంపరేచర్ అనేది దాదాపు -60 డిగ్రీల కంటే వెళ్ళిపోద్ది. దీన్నే క్లైంబర్స్ మౌంటైన్ ఎక్కేవాళ్ళు డెత్ జోన్ అంటారు. అంటే ఇక్కడికొస్తే ఆటోమేటిక్‌గా మనం చచ్చిపోయినట్టే. చాలామంది ఈ పర్వతాన్ని అధిరోహించే వాళ్ళు వాళ్ళ జీవితాలని ఎన్నో సంవత్సరాలు ట్రైన్ చేస్తారు ఒక్క పర్వతం ఎక్కడానికి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మనిషి ఒక పిచ్చి పనే చేశాడని చెప్పుకోవాలి. ఆయన ఒక శపథం చేశాడు. నేను 6 నెలల్లో ప్రపంచంలోనే 8,000 కంటే ఎత్తైన మీ మీ 8,000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలు 14 ఉన్నాయి. ఆ 14టిని నేను 6 నెలల్లో ఎక్కుతానని ఆయన శపథం చేశాడు. రెస్ట్ లేకుండా, నో మెర్సీ, వెనక్కి తిరిగి చూడకుండా నేను ఈ శపథాన్ని నెరవేరుస్తానని ఆయన చెప్పాడు. ఈ మాట ఆయన చెప్పిన వెంటనే ప్రపంచం మొత్తం ఆయన్ని పిచ్చోడుగా చూసింది. కానీ ఆయన ఇవన్నీ సాధించాడు. ఎలా సాధించాడో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఈ పర్వతాలు ఎక్కడం వల్ల ఏమొస్తది? ఇదేమన్నా పెద్ద విషయమా అన్నట్లు. అసలు దీన్ని ఎక్కడం వల్ల ఎవరికి ఉపయోగం అని. చాలా దీంట్లో మీకు అర్థం కావాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ నేను వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ అసలు ఈయన గురించి తెలుసుకుందాం. నిర్మల్ పూజ 36 సంవత్సరాల్లో ఆయన మిలిటరీని వదిలేసి నేను ఈ పర్వతాలని ఎక్కాలి అని నిర్ణయించుకున్నాడు. అసలు ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయిందంటే ఆయన నేపాల్‌లో ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల మధ్య పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఆ పర్వతాల్ని వాటికి సౌందర్యాన్ని చూస్తూ ఆయన పెరిగాడు. అయితే ఆయన తన తండ్రి బాటలోనే బ్రిటిష్ గూర్ఖా, సో వీళ్ళు నేపాల్‌లో ఉండేవాళ్ళు కదా! బ్రిటిష్ అండర్‌లో గూర్ఖాగా వీళ్ళు మిలిటరీలో జాయిన్ అయ్యారు. తన తండ్రి ఎలా అయితే జాయిన్ అయ్యాడో ఈయన కూడా అలాగే జాయిన్ అయ్యి దాదాపు మ్యారేజ్ అయ్యాక లండన్‌లోనే సెటిల్ అయ్యి 16 ఏళ్ళు మిలిటరీలోనే సేవ చేశాడు బ్రిటిష్ మిలిటరీలో. ఆయ ఆయనకి 36 ఏళ్ళు రాంగానే ఆయన మిలిటరీ జాబ్‌కి రిజైన్ చేసి నేను ఇంకా నా ప్యాషన్ అయిన ఈ పర్వతాల్ని అధిరోహించాలి అని నిర్ణయించుకున్నాడు. చాలామంది క్రేజీ, నీకేమైనా పిచ్చా? ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి అసలు ఈ పర్వతాలను ఎక్కి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? వాళ్ళ భార్య వద్దనింది, బంధువులు భయపడ్డారు. అసలు ఇంక ఇతను చనిపోతాడని అందరూ అనుకున్నారు. చివరికి అతని టీంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇదొక సూసైడ్, మనం ఇది చేసి ఏం సాధించాలని అన్నారు. కానీ ఆయన అవేం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆశయం, ఆయన ఈ 14 ఎక్కి ఏం నిరూపించాలి అనుకున్నాడో అవన్నీ చాలా గొప్ప విషయాలు. ప్రజల కోసం ఆయన చేయాలనుకున్నాడు. అదంతా ఆయన చివరిలో చెప్తాడు. ఈ 14 అధిరోహించిన తర్వాత. సో, ఈ ప్రాజెక్ట్ అందరిని ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్‌కి పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ పాసిబుల్. ఏప్రిల్ 23, 2019లో ఈ ప్రాజెక్ట్ పాసిబుల్ మొదలైంది. సో, మొదట ఈ 14 మౌంటైన్‌లు ఏవో మనం తెలుసుకుందాం. సో, ప్రపంచంలో 8,000 మీటర్ల కంటే ఎత్తైనవి 14 పర్వతాలున్నాయి. ఆ 14 మన భారతదేశానికి చుట్టుపక్కలే ఉన్నాయి. అన్నపూర్ణ 8,091 మీటర్లు, ధౌలగిరి 8,167 మీటర్లు, కాంచనగంగ 8,586 మీటర్లు, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైంది 8,848 మీటర్లు, లోట్సే 8,516 మీటర్లు, మకాలు 8,485 మీటర్లు, నంగా పర్బత్ 8,126 మీటర్లు, దీన్నే కిల్లర్ మౌంటైన్ అని కూడా అంటారు. గషేర్ బ్రహ్మ్ 1 8,080 మీటర్లు, గషేర్ బమ్ 2 8,035 మీటర్లు, K2 8,611 మీటర్లు. ఈ పర్వతాన్ని ఎక్కిన నలుగురిలో ఒకరు చనిపోతారు. బ్రాడ్ పీక్ 8,051 మీటర్లు, చోయు 8,188 మీటర్లు, మన్సాలు 8,163 మీటర్లు, షిషిపంగ్మా 8,027 మీటర్లు. ఈ 14 మౌంటైన్లు. సో వీటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్‌గా ఉంటాయి. టెంపరేచర్ అనేది -60 డిగ్రీలకు పడిపోతుంది. ఆక్సిజన్ లెవెల్ అనేది ఎంత లోగా ఉంటదంటే బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ అనేది హాలుసినేషన్స్ అంటే ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తది. బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తది. మంచు తుఫాన్లు, రాక్ ఫాల్స్ జరుగుతాయి. సడెన్‌గా తుఫాన్లు రావడం. మన శరీరం అనేది లిటరల్‌గా చచ్చిపోతుంది. ప్రతి ఒక్క మినిట్ ఆ ఎత్తు పెరిగే కొంది.
అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 14 పర్వతాల్ని ఒక ఇటాలియన్ క్లైంబర్ 16 సంవత్సరాల్లో ఎక్కాడు. కానీ మనవాడు 7 నెలల్లోనే నేను ఎక్కుతానని శపథం చేసి స్టార్ట్ చేశాడు. సో, ఏప్రిల్ 23 నుంచి మే 24, 2019లో మొదటి ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 23వ తేదీ 2019లో అన్నపూర్ణ 8091 మీటర్లు. ఈ ఈ పర్వతంతోనే నిర్మల్ యొక్క జర్నీ స్టార్ట్ అయితుంది. సో, ఈ పర్వతం పైన చనిపోయే వాళ్ళ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే, పోయే కొంది ఆక్సిజన్ ఉండదు. ప్లస్ హెల్ప్ జేయడానికి ఎవరుండరు. ఇదొక పిచ్చితనం అనే చెప్పాలి. కానీ ఆయన ఏమి హెసిటేట్ చేయలేదు. ఎక్కేసాడు. సో, ఏప్రిల్ 23 ఒకే రోజులో అన్నపూర్ణను ఎక్కేసాడు. నెక్స్ట్ మే 12, 2019 ధౌలగిరి 8167 మీటర్లు. కేవలం 19 రోజుల గ్యాప్‌లోనే ప్రాపర్ రెస్ట్ కూడా లేకుండా 3 వారాలకే దీన్ని కూడా ఎక్కేసాడు. అతని టీమ్ మొత్తం అలిసిపోయింది. కానీ ఆయన మాత్రం ఆగలేదు. మళ్ళీ 3 రోజులకే మే 15, 2019 కాంచనగంగ. ఇది మన సిక్కింలో ఉంటది. 8586 మీటర్లు. అతను ఒక మిషన్ లాగా ఎక్కుతున్నాడు. మిగిలిన తనతో పాటు ఎక్కేవాళ్ళు చాలా వీక్స్ గ్యాప్ తీసుకుంటున్నారు ఇంకో పర్వతాన్ని ఎక్కడానికి. కానీ నిర్మల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఎక్కేస్తున్నాడు. సో 3 పర్వతాలు ఎక్కేసాడు. తర్వాతది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్లు. కాంచనగంగ ఎక్కిన 7 రోజులకి ఎక్కేసాడు. ప్రపంచంలోనే ఎత్తైన మౌంటైన్. ఎంతోమంది కష్టపడుతున్నారు దాన్ని ఎక్కడానికి. ఈయనతో పాటు ఎంతోమంది మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కించి ఒక రికార్డ్ సృష్టించేశాడు. సో, మొత్తం అన్నపూర్ణ, ధౌలగిరి, కాంచనగంగ, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసాడు. అదే రోజు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అదే రోజు లోట్సే 8516 మీటర్లు. ఇలా ఎవరు ఎక్కుతారు? ఒకే రోజు 2 పర్వతాలు. రెస్ట్ లేకుండా లోట్సేని కూడా ఎక్కేసాడు. సో, ఒకే రోజు 2 పర్వతాలు ఎక్కాడు. మళ్ళీ 2 రోజులకే మకాలు 8485 మీటర్లని దాన్ని ఎక్కేసాడు. అతనితో పాటు ఆ షేర్పా అని ఉంటారు. అంటే ఈ పర్వతాలను ఎక్కడానికి అక్కడుండే లోకల్ ట్రైబ్ లాగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళే మా వల్ల కాదని ఆగిపోయినా కూడా మనోడు ఎక్కేసాడు. అంటే 3 రోజుల గ్యాప్‌లో మౌంట్ ఎవరెస్ట్, లోట్సే, మకాలు ఎక్కేసాడు. సో, ఆయన ఫస్ట్ ఫేజ్‌లో ఎక్కిన పర్వతాలు ఏవేవంటే అన్నపూర్ణ, ధౌలగిరి, కాంచనగంగ, మౌంట్ ఎవరెస్ట్, లోట్సే, మకాలు ఇవన్నీ ఎక్కేసాడు. ఇక్కడితో ఫేజ్ 1 పూర్తయింది. సో, ఈయన ఫేజ్ 1 పూర్తయిన తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మగారు చాలా అనారోగ్యంగా ఉంటారు. ఆ బాధని అన్నిటిని దిగమింగుకొని తాననుకున్న గమ్యం కోసం ఆయన ఫేజ్ 2 స్టార్ట్ చేస్తాడు. ఫేజ్ 2 వచ్చి జూలై 3, జూలై 26 మిడిల్‌లో కారాకోనం రేంజ్ మన కాశ్మీర్‌కి దగ్గరలో ఉండే కొండలు. ఇక్కడ K2, గషేర్ బమ్ 1, గషేర్ బమ్ 2, బ్రాడ్ పీక్. ఈ 4 ఎక్కాలి. ఇక్కడ వింతేందంటే ఈ నంగా పర్వత్‌ని కిల్లర్ మౌంటైన్ అంటారు. కానీ ఈ నంగా పర్వత్‌ని ఎక్కలేక ఎంతోమంది యూరోపియన్ మౌంటైనర్స్ కింద ఆగిపోతే మనవాడు వెళ్ళి రోప్ లైన్స్ ఏసి వాళ్ళందరిని తనతో పాటు తీసుకొని దాన్ని ఎక్కేసాడు. జూలై 3, 2019 నంగా పర్వత్ ఎక్కేసాడు. జూలై 15, 2019 గషేర్ బమ్ 8080 మీటర్లు 12 రోజులకే నంగా పర్వత్ ఎక్కిన 12 రోజులకే గషేర్ బమ్ ఎక్కేసాడు. ఎంతోమంది అసలు ఎవరికీ వీలు గాని ప్రతిభను అతను ప్రదర్శించాడు. మళ్ళీ 3 రోజులకే జూలై 18, 2019 గషేర్ బమ్ 2 ఎక్కేసాడు. బ్యాక్ టు బ్యాక్ కారాకోనంలో ఉండే ఎత్తైన పర్వతాలను ఎక్కేసాడు. 6 రోజులకే జూలై 24, 2019 K2. ఈ K2ని కిల్లర్ మౌంటైన్ అంటారు. ఎక్కిన నలుగురిలో ఒకరు చచ్చిపోతారు. ఈ పర్వతాలు ఎక్కేవాళ్ళు ఎన్నో ఏళ్ళగా ట్రైనింగ్ తీసుకొని ఎంతో ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటే గాని ఎక్కలేరు. కానీ మనోడు ఇప్పటికే 9 పర్వతాలు ఎక్కేసాడు. నాన్ స్టాప్‌గా 92 రోజులయింది ఇప్పటికి. 9 పర్వతాలు ఎక్కేసాడు. బాడీ, మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అతను ఇవన్నీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే ఇవన్నీ చేయగలిగాడో ఆలోచించండి. మళ్ళీ ఆ 2 రోజులకే బ్రాడ్ పీక్ అంటారు. ఈ బ్రాడ్ పీక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయనకు ఒక విషాదం జరిగింది. అది మనం చివరిలో మాట్లాడుకుందాం. సో, మొత్తం ఇప్పటికి 11 పీక్స్ ఎక్కేసాడు. ఇంకా ఫేజ్ 3 ఎక్కేటప్పుడు వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో ఉంది. వాళ్ళ అమ్మగారి దగ్గరికెళ్ళి వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని ఆయన ఫేజ్ 3 చేసి తిరిగొస్తానని వాళ్ళ అమ్మకి మాటిచ్చెళ్ళాడు. ఫైనల్ పుష్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 29 వరకు.
సెప్టెంబర్ 23, 2019 చోయో 8118 మీటర్లు దీన్ని ఎక్కేశాడు. సెప్టెంబర్ 27, 2019 చోయో ఎక్కిన 4 రోజులకే మన్సాలు 8163 మీటర్లు దీన్ని ఎక్కేశాడు. ఇప్పటికీ 13 పర్వతాలు అధిరోహించాడు. చివరికి మిగిలింది షిషపాగ్మా. ఇది చైనాలో ఉంది. చైనీస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దీన్ని ఎక్కిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. మేము ఎవరి ప్రాణాలు తీయదలుచుకోలేదు. మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పాడు. కానీ దీన్ని ఎక్కితేనే ఆయన ప్రాజెక్ట్ పాసిబుల్ అనే మిషన్ కంప్లీట్ అయింది. ఎంతోమంది రాజకీయ నాయకులు, నేపాల్ రాజకీయ నాయకులను కలిశాడు. తాను పనిచేసిన బ్రిటిష్ మిలిటరీని హెల్ప్ అడిగాడు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేశాడు. ఈయన తరపున ఎంతోమంది, ఈయనను చూసి ఇన్స్పైర్ అయిన ఎంతోమంది ప్రజలు చైనీస్ గవర్నమెంట్కి మెయిల్స్ పెట్టడం వల్ల చివరికి చైనీస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఓకే, నువ్వు ఎక్కచ్చని. అక్టోబర్ 29, 2019 షిషపాగ్నమాను కూడా ఎక్కేశాడు. 6 నెలలు 6 రోజుల్లో ప్రాజెక్ట్ పాసిబుల్ని కంప్లీట్ చేశాడు. చైనీస్ గవర్నమెంట్ డిలే చేయకుండా ఉంటే ఈ టైం ఇంకా తగ్గేది. చివరికి ప్రపంచంలో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న 14 పర్వతాలు 8000 మీటర్ల కంటే ఎత్తైన అన్నిటినీ అధిరోహించాడు. దీని ముందు రికార్డ్ 16 సంవత్సరాలు. కానీ ఈ నిర్మల్ పూర్జా 6 నెలల్లో కంప్లీట్ చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాడు. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఇవన్నీ ఈయన ఎందుకు చేశాడు? ఈయన ప్రాణాలనే రిస్క్ చేసి బ్రిటిష్ మిలిటరీలో ఉన్న గొప్ప జాబ్ను వదులుకొని భార్య బిడ్డలు అందరిని ఎదిరించి మరీ ఈయన ఇవన్నీ ఎందుకు చేశాడంటే, షేర్పా రైట్స్ అంటారు. అంటే ఈ పర్వతాలని అధిరోహించడానికి యూరోప్ నుంచి ఎంతోమంది వస్తుంటారు కదా, వాళ్ళందరినీ ఈ పర్వతాలు ఎక్కించడానికి షేర్పా అనే లోకల్గా ఉండే పీపుల్ హెల్ప్ చేస్తారు. కానీ వీళ్ళ గురించి ఏ ఒక్కరూ ఆలోచించలేదు. వీళ్ళు ఇంకా పావర్టీ, పేదరికంలోనే బతుకుతున్నారు. వాళ్ళ డైలీ జీవితాల్లో రిస్క్ చేస్తున్నారు. వీళ్ళ బెటర్ జీతాలు ఎప్పటికీ లేవు, బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఎప్పటికీ లేవు. వీళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వడం కోసం ఆయన పోరాడాడు. అలాగే ఈ మౌంటైన్స్, ఈ పర్వతాలమైన ఎంతో ట్రాష్, చెత్త చెదారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. క్లైమేట్ చేంజ్ అవేర్నెస్, గ్లేషియర్స్ అనేటి మంచుగడ్డలు అనేటివి కరిగిపోతున్నాయి, ఓషన్స్లో నీరు ఎక్కువైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. ప్రపంచంలో ఈ క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ గురించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏది. మెంటల్ హెల్త్ అండ్ పట్టుదల. ఇప్పట్లో ప్రపంచం మొత్తం క్విక్ విన్స్, షార్ట్ కట్స్ వీటితో నిండిపోతే ఎంతో పేషెన్స్ ఉంటే కానీ ఇవన్నీ మనం అచీవ్ చేయలేము అని ఆయన ప్రజల్లో ఒక మెంటల్ హెల్త్ని చాలా దృఢంగా నింపడానికి చేసిన ప్రయత్నమే ఇది. అదేవిధంగా బ్రేకింగ్ బ్యారియర్స్. ఆయన మనుషులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, మీ ఫిజికల్ హెల్తే ఇంపార్టెంట్, ఎలాగైనా మిమ్మల్ని మీరు మార్చుకోగలరు అని ఆయన చేసిన ప్రయత్నమే ఈ ట్రిప్. ఈ ట్రిప్ చేసిన దానివల్ల ఆయన ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే, అన్వేవరింగ్ డిటర్మినేషన్. మీరు అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. మీరు ఒక పని అనుకుంటే దానికి మీరు తగ్గ ప్రణాళిక, ప్లానింగ్ వేసుకుంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. చివరికి ఆయన ఈ 14 పర్వతాలను అధిరోహించిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళతో ఆయన అన్న మాట ఒకటే, ఈ పర్వతాలన్నింటినీ ఏదన్నా ఒక యూరోపియన్ ఎక్కి ఉంటే మీరు ఎంత గొప్పగా అప్రిషియేషన్ చేసేవాళ్ళు. ఒక నేపాల్లో పుట్టిన పౌరుడిగా నేను చేశాను. ఇప్పటికైనా మా ప్రజలకు తగిన గుర్తింపు, ఈ పర్వతాలను ఎక్కడానికి హెల్ప్ చేసే ఈ షేర్పా వాళ్ళకి తగిన రైట్స్ రావాలని తన ప్రజల కోసం తన సుఖాన్నంతా పక్కన పెట్టి, ఎంతో విలువైన ఉద్యోగాన్ని వదిలి, తన ప్రాణాలని సైతం త్యాగం చేసి ఆయన ఈ 14 పర్వతాలను ఎక్కాడు. చివరికి బ్రాడ్వే అనే పర్వతంలో ఆయన ప్రాణాలను కోల్పోయాడు. 2025 పాకిస్తాన్లోని బ్రాడ్వే అనే పర్వతాన్ని అధిరోహిస్తూ ఒక మంచు తుఫాన్ కారణంగా ఆయనతో పాటు ఉన్న 10 మంది మరణించారు. ఇది నిర్మల్ పూర్జా కథ. ఈయన కథ మనకు చెప్తుంది ఒకటే, మీరు నమ్మిన దానికోసం ఎంతవరకన్నా ప్రయత్నించండి. మానవ శరీరం అనేది ఎంతకైనా తెగిస్తుంది. ఈ విషయాలన్నింటినీ మీరంతా బాగా అర్థం చేసుకొని మీ జీవితాలకు అప్లై చేసుకుంటారని కోరుతూ, ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్